జగన్ గారు ఓడిపోయారండి, మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నతంగా వచ్చారండి. రేపు ఆయన ఏమైనా వదులుతాడా దేవుడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం, తాను నిలిచి ఉన్నాడని తలంచుకొని వాడు పడకుండా ఉండునట్లు జాగ్రత్తగా చూచుకోవాలి. జాగ్రత్త గమనించండి. అసలు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక రాజకీయ నాయకుడు ఇక జీవితంలో ఇంకా పైకి లెగలేడు, ఆయన ఇంకా కనుమరుగైపోయాడు, ఆయన ఇంకా లేడు అనుకున్న వ్యక్తిని ఈరోజు దేశ రాజకీయాల్ని శాసించే స్థాయిలో కూర్చోబెట్టాడు. పరిస్థితులు తారుమారైపోయి ఈయన అంత ఉన్నతమైన స్థాయికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీకు ఆ బాధ్యత ఇచ్చారు కనుక ఆ బాధ్యతను కాపాడుకుంటావా లేదా? తప్పుడు పరిపాలన చేస్తే నిన్ను కూడా అలాగే పడేస్తావు. రాజులు వచ్చారు, మహామహులు వచ్చారు, నియంతలు వచ్చారు, ఎవరు కూడా నిలబడలేదు. దేవుడు ఎవరిని ఏ టైంలో ఎలా తీర్పు ఇవ్వాలో ఆయనకి తెలుసు. అవకాశం ఇస్తాడు, అవకాశం వాడుకొని సన్మార్గంలో ఉంటే దేవుడు మన జీవితాన్ని బాగు చేస్తాడు. జీవితంలో ఏ లోటు లేకుండా కొన్ని పరిస్థితులు ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవడం నేర్చుకోండి. ఆత్మస్థితిని పోగొట్టుకోవద్దు, అభిషేకాన్ని పోగొట్టుకోవద్దు, తగ్గించుకో. అన్ని విషయాల్లో మితముగా ఉండు. ఏది వచ్చినా దేవుడిచ్చిందని కృతజ్ఞత కలిగి ఉండు. ఎక్కడ గర్వం గాని అతిశయం గాని మనలో రాకుండా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని కొనసాగిస్తాడు. ఏమనుంది లేఖనం? తాను నిలుచొని ఉన్నాను అనుకున్నవాడు పడిపోకుండా ఉండుటకు చూచుకోవాలి.